ఓవరాల్గా ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్స్ తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎందుకని ఇలా జరుగుతోంది? మీరు చివరగా చెప్పింది కారణం. బీఆర్ఎస్ ఓటమి కారణంగా ఇవాళ అక్కడ ఉండకుండా చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు. అయితే మొత్తాన్ని వీళ్ళు బయటకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వెళ్తున్నారా, లేదు వాళ్ళ కుటుంబాలని బలోపేతం చేసుకోవడానికి వెళ్తున్నారా, వాళ్ళ అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తున్నారా, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు కోసం వెళ్తున్నారా అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఇది ఊహించినటువంటి షాక్. అంటే ముఖ్యంగా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. చేవెళ్ళ నుంచి పోటీ చేసి ఉన్న రంజిత్ రెడ్డి ఆయన టికెట్నే మొదలు ప్రకటించినప్పటికీ ఆయనకు అటువంటి సంకేతం ఇచ్చి నువ్వు పని చేసుకో అని చెప్పిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్కు పనిచేయడం ప్రారంభించి ఆయన పట్టుబట్టి అదే స్థానంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే ఇంకా వాళ్ళ ఇప్పుడు పార్టీ మారినటువంటి ఈ 6-7 బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులకు సంబంధించినటువంటి పదవీ కాలం ఇంకా ముగిసిపోలేదు. వాళ్ళు ఇంకా పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రతినిధులుగానే ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు పార్లమెంట్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఇంకా బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఎవరెవరైతే ఈ పార్టీ మారి బీబీ పాటిల్ లాంటి వాళ్ళు కూడా ఇంకా బీఆర్ఎస్ ఎంపీలుగానే ఉన్నారు. వీళ్ళు సడన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఫీల్డ్లో ఉంటున్నారు. అదేవిధంగా వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా బీఆర్ఎస్ ఎంపీగానే ఉన్నాడు. కానీ ఆయన ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఇప్పుడు పార్టీ ఓడిపోయింది, ఇక్కడ పార్టీ నాయకత్వం స్పందించేస్తే వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు స్పందించేటువంటి పరిస్థితులు లేదు. ఈవెన్ కడియం కావ్య గారు అయితే తన లెటర్లో పార్టీలో ఆమె అసలు పార్టీలో ఎప్పుడు చేరింది, ఆమెకి పార్టీలో అయోమయం ఎప్పుడు కనిపించింది. బట్ ఎవ్రీబడి ఈజ్ ఫైండింగ్ సమ్ కైండ్ ఆఫ్ రీజన్ టు టేక్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశం తీసుకోవడానికి ఏదో ఒక రీజన్ పెట్టి ఆ పార్టీ మీద బండలేసిపోతున్నారు. నిజానికి ఒక రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళే చాలా నిజాయితీగా నిన్న అవకాశం కోసం పోతున్నాను అనేటువంటి మాట మాట్లాడారు తప్ప ఈ మధ్య కాలంలో చేరినటువంటి నాయకులు మాత్రం చాలా దిగజారిపోయేటువంటి స్థాయిలో మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది మొదటిది. దీనికి ప్రధాన వైఫల్యం లేదా ప్రధాన కారణం కేసీఆర్ ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఆ నాయకత్వ వైఫల్యమే కారణమని నేను అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళెవరు చిన్న లీడర్లు కాదు. నిజానికి ఉద్యమంతో పోలిస్తే చాలా చిన్న లీడర్లు. కేశవరావు గారు తెలంగాణ ఉద్యమము నడుస్తున్నంత కాలం ఆయన ఒక పూర్తి స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ లాగానో లేదా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయన సభ్యుడే లేదా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ లాగానో ఒక చండ శాసనుడిలాగా మాట్లాడేటువంటి వాడు. ఉద్యమానికి అనుకూలంగా ఉన్నట్టుగా చెప్తూనే ఆయన కాంగ్రెస్ పార్టీకి పూర్తి విధేయుడుగా లాయలిస్టుగా ఎవరికి అనుమానం కూడా రానంత ఇదిగా పనిచేశాడు. దానికి కారణం ఏంటంటే ఆయన ఒక 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి నిజానికి నాకు చాలా ఇష్టమైన లీడర్ ఆయన. ఎందుకంటే ఒక మంచి టాకెటివ్ లీడర్, స్పాంటేనిటీ ఉన్నటువంటి లీడర్. చాలా అంటే మీరు ఏదైనా అడగండి, అంటే ఏదైనా ఒక లేని దేశాల మధ్యలో ఆ యుద్ధం గురించి ఏంటంటే కూడా దాని గురించి కూడా విశ్లేషణ చేయగలిగేంత సామర్థ్యం, అంటే అక్కడ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోకుండా అంటే ఒక స్పాంటేనిటీ, అప్పటికప్పుడు మాటలు అల్లి చెప్పగలిగేటువంటి ఒక గొప్ప మాటల మాంత్రికుడు అని అంటారు కదా, నాకు అట్లాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. మూడవది ఏదో హామ్ చేయాలని అనుకునేటువంటి, ముఠాలు కట్టాలనుకునేటువంటి, గ్రూపులు కట్టాలనుకునేటువంటి వ్యక్తి కాదు కేశవరావు. ఎప్పటి నుంచి నేను ఆయన జర్నలిజంలో అంటే నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న కాలం అంటే 80s, 85, 86 ఆ ప్రాంతంలో ఆయన ఆంధ్రజ్యోతి పక్కనే ఆయన ఇల్లు ఉండేది. అంటే నిజంగా కూడా చాలా కష్టపడి కాంగ్రెస్లో నిలదొక్కున్న ఒక బీసీ నాయకుడు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన ఏమీ తక్కువ చేయలే. హీ వాజ్ యంగెస్ట్ మినిస్టర్ భవనం వెంకట్రామ్ గవర్నమెంట్లో. భవనం వెంకట్రామ్ చీఫ్ మినిస్టర్ అయినాక ఆయన తర్వాత 3 గవర్నమెంట్లలో కూడా ఆయన 3 రకాల క్రియాశీలమైనటువంటి బాధ్యతలు నిర్వహించినాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ యంగ్ ఏజ్లో, ప్రాబబ్లీ లెస్ దెన్ 30 years, 28 yearsలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినాడు ఆయన. అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినాడు. అదే చాలా మంచి మంచి పొజిషన్స్లోకి
వెళ్ళాడు, మేధావుల ఫోరం నాయకుడు అయినాడు, రాజీవ్ మిషన్ ఇంకేదో మిషన్ అయినాడు. అంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా ఎంగేజ్ అవుతూ కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీని లైవ్లో ఉంచుకుంటూ పీసీసీ ఎవరైనా ఇంకొకరు ఎవరైనా ఆయన తెలంగాణ ఆయనతో పాటు ఉన్నటువంటి లీడర్లందరూ కనుమరుగు అయిపోయినారు. ఒకప్పుడు మనం మా స్టూడెంట్స్ డేస్లో బీసీ నాయకులు, తెలంగాణ నాయకులు అంటే ఒక జగన్నాథరావు, ఒక కేశవరావు, ఒక బాలగౌడ్ ఇట్లుండేటువంటి. క్రమక్రమంగా బాలగౌడ్ పూర్తిగా కనుమరుగైపోయినాడు. జగన్నాథరావు గారు పార్టీలో నుంచి, రాజకీయాల్లో నుంచి పూర్తిగా ఆయన కూడా కనుమరుగైనాడు. కరెక్ట్గా దాదాపుగా అట్లా జరుపుకుంటూ వస్తున్నటువంటి టైంలో ఈయనకి ఒక మంచి అవకాశం రాజశేఖర రెడ్డి రూపంలో వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని పికప్ చేసుకొని ఆయనని పీసీసీ ప్రెసిడెంట్గా చేసి మళ్ళీ ఒక లైమ్ లైట్లోకి తీసుకొచ్చి అప్పుడు చాలామంది విమర్శించినారు. కాంగ్రెస్లో ఉన్న మాస్ లీడర్ ఏమైనా విమర్శించినారు, అసలు కేశవరావుకు కాన్స్టిట్యున్సీనే లేదు, ఏ ఒక్క రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఫలానా ఊరు నుంచి నేను పోటీ చేస్తానే అటువంటి క్లౌడ్ లేదు, అటువంటి ఒక నెట్వర్క్ లేదు ఆయనకి. ఆయన ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించినట్టు ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఆయన ఏ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపు, బహుశా ఆయన పూర్వీకులు ఎక్కడి నుంచో నాకు తెలియదు. బట్ ఎక్కడ కూడా ఏ జిల్లా నుంచి కూడా ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఒక రిప్రజెంట్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చింది. ఒక దశకు వచ్చేసరికి ఆయనను పీసీసీ ప్రెసిడెంట్గా చేసింది. పీసీసీ ప్రెసిడెంట్ చేయడమే కాకుండా ఏఐసీసీలోకి తీసుకుంది. ఏఐసీసీలో వర్కింగ్ కమిటీ మెంబర్గా చేసింది. రాజ్యసభకు పోవడంతో కేశవరావు గారి దశ పూర్తిగా తిరిగిపోయింది. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఆయనని రాజ్యసభ పంపించింది 2006లో అనుకుంటా. 6 నుంచి 12 వరకు 13 వరకు ఆయన రాజ్యసభలో ఉన్నారు. ఆ రాజ్యసభలో ఉన్నప్పుడు 2009 నుంచే తెలంగాణ మంటలు అనేటివి ఎగిసిపడుతున్నాయి. ఆ టైంలో ఆయన నిజానికి చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. అయినా కూడా ఒక పొన్నం ప్రభాకర్ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు చేసినంత అలజడి, చేసినంత ఆందోళన కూడా ఆయన ఎప్పుడు డైరెక్ట్గా తెలంగాణ ఉద్యమంలోకి రాలేదు అనేటువంటిది అప్పుడు క్రియాశీలంగా ఆ ఉద్యమంలో విశ్లేషణ చేసిన వాడిగా నా అనుభవం. సరే, రెండవ ఇదేమిటి అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా లాయల్గా, విధేయుడుగా నటించి, నమ్మించి ఉన్నత పదవులు పొంది ఒక 5 రాష్ట్రాలకు 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉండి క్లోజ్ గాంధీ ఫ్యామిలీకి ఒక క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి మనిషి తన రాజ్యసభ టర్మ్ అయిపోయిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీని, అప్పటికి తెలంగాణ మూమెంట్ పీక్లోకి వెళ్తుంది. 2013 అంటే ఆల్మోస్ట్ 12-13 అనేది శ్రీకృష్ణ కమిటీ హడావిడి అనేదంతా నడుస్తుంది. అటువంటి టైంలో ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీ మిగిలదిగా రాజకీయాలలో అని అనుకుని నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్ళి కేసీఆర్తో మాట్లాడి బీఆర్ఎస్లోకి చేరిపోయాడు, టీఆర్ఎస్లోకి చేరిపోయాడు. నిజానికి అప్పటికి చాలామందికి ఇది మింగుడు పడలే. ఎందుకంటే కాంగ్రెస్ ద్రోహం వల్లనే ఇంతమంది చనిపోతున్నారు అనేటువంటి అభిప్రాయంలో అప్పటికి ఆత్మహత్యలు నడుస్తున్నాయి, ఎక్కడికక్కడి నిరసనలు నడుస్తున్నాయి. అటువంటి టైంలో కేశవరావు గారు వచ్చి బీఆర్ఎస్లో చేరడము, టీఆర్ఎస్లో చేరడం అనేటువంటిది ఆ పార్టీ వాళ్ళకి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, క్రియాశీలంగా ఉన్న వాళ్ళకి చాలామందికి వాళ్ళు నాతో కూడా షేర్ చేసుకున్నారు.